అంతా బాగానే ఉండదు కానీ మా అమ్మ ఫోటో ఉంటే బాగుండేది కదా. ఉంటే బాగుండేదేంటి? నీ దగ్గర ఉంటుంది కదా, తీసిపెట్టు. ఏమైంది? పర్స్ ఇంట్లోనే మర్చిపోయి ఉన్నాను పాప. మా అమ్మ ఫోటో అందులోనే ఉండదు. అవునా? మరి ఇప్పుడు ఫోటో ఎలా తీసుకొని వస్తావు? సరేలే, ముందు పాలు పొంగిద్దాం, దేవుడికి దండం పెట్టుకుందాం, తర్వాత అత్తయ్య గారి ఫోటో పెడదాం. లేదు పాప, ఇద్దరం కలిసి కష్టపడి మొదటిసారి వచ్చి నిల్లు కట్టుకున్నాం. పెండ్లైనాక భార్యాభర్తలుగా మన ఇంట్లో మనం ఉండబోతూ ఉంటాం. మనతో పాటు ఎవరు లేకపోయినా మా అమ్మ ఉంటే నాకు అదో సంతోషం కదా. మా అమ్మ లేకపోతే ఒంటరిగా ఉంటుంది నాకు. మరి అలాంటప్పుడు ఫోటో ఎలా మర్చిపోయి వచ్చావు? ఏం చేస్తున్నావు? ఆ పొద్దు ఒంటి మీద స్పృహ ఉంటే కదా. సరేలే, ఇప్పుడు జరిగిపోయిన వాటి గురించి ఎందుకు? ఎట్లా చేస్తాం పాప? ఆ పర్సు ఎట్ట తేవాలా? సరే, ఎట్లాగైనా ఫోటో తెప్పిస్తాను, నువ్వేం ఫీల్ అవ్వకు. నువ్వెట్ట తెప్పిస్తావు పాపా? తెప్పిస్తానని చెప్పాను కదా, నువ్వు చూస్తూ ఉండు. ఎంకన్న స్వామి, నువ్వు ఉండవయ్యా, నువ్వు ఉండవు. ఇల్లిడిసి పెట్టిపోయిన నా అల్లుడు యాడుండాడో ఎట్టుండాడో అని చాలా బెంగపడిపోయినాను. నా బాధను అర్థం చేసుకుని నా అల్లుడిని తీసుకొచ్చి మళ్ళీ నా కళ్ళ ముంగిటే పెట్టినావు. చాలా చాలా సంతోషంగా ఉండాది. నా అల్లుడు నా కంటి ముందు ఉండేటట్టు చేస్తే నీకు కొబ్బరికాయ కొడతానని మొక్కుకున్నాను కదా. ఇగో మొక్కు తీరుస్తుండాను. కళ్ళ ముందు ఉండడమే కాదు, వాడు బాగుండాలా. విజయశాంతి వాడు ఇద్దరు కలిసి సంతోషంగా ఉండాలా. మా ఎన్నతోటి మళ్ళా మళ్ళా తిట్లు తినే పరిస్థితి అయితే తీసుకురాబాకయ్యా. నిదానంగా మా ఎన్న మనసు కూడా మారి వాణ్ణి సంతోషంగా దగ్గరికి తీసుకోవాలా. మళ్ళా అందరం కలిసి ఉండాలా. ముందైతే నీకు మొక్కుకున్నాను కదా, ఆ మొక్కైతే తీరుస్తుండాను.